చెప్తారు కొంచెం మీకు అవగాహన వచ్చుంటే. √1 + √21, √2 + 21. దీనికి నేను ఇంకో మెథడ్ కూడా చెప్తాను. ఆల్రెడీ మనము నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ లాజిక్ చేస్తున్నాం కాబట్టి ఈజీగా మీకు ఆన్సర్ వస్తుంది. √21 వాల్యూ ఎంత? √16 అండ్ √25. ఇదేమో 4+, ఇది 5, ఇది 9, అంటే ఇది 1 + 4.55. ఆన్సర్ ఎంత? 5.55. ఫస్ట్ వన్. √2 అంటే 1.4. √20కి ఆన్సర్ ఎంత? √16 + √25. √25 అంటే 2√5. 2 × 2.236 అంటే 4.46. 4.46. ఎలా అయినా ఇది దీనికంటే ఎక్కువ. √4 అంటే 2. √19 అంటే 3√2. 2 + 3 × 1.4 అంటే 4.2. ఇది పెద్దది. ఆర్ యూ ఆల్ విత్ మీ? రైట్. అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ ఎ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ అనే లాజిక్ చాలా ఈజీగా మనకు దీంట్లో ఏంటంటే ఈ 2 నంబర్ల సమ్ 22. అలా ఒక లాజిక్ ఉంది. అలా కాకుండా మీకు మధ్యలో ఏది లేకున్నా కూడా అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ ఏ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ యూజ్ చేయొచ్చు. √21 వాల్యూ ఎంత? 4.55 + 1. ఆన్సర్ ఎంత? 5.55. దీనికి ఆన్సర్ ఎంత? దాని వాల్యూ 1.4 వేసుకొని చూసుకోండి. 4.46 + 1.4 5.86. ఇదేమో 5.86 వచ్చింది. ఇదేమో √4 ఏమో 2, √18 ఏమో √9 × 2 అంటే 3√2. √2 ఏమో 1.4. 4.2 + 2 6.2. ఇదేమో 6.2 వచ్చింది. ఆర్ యు ఆల్ విత్ మీ? మీకు నంబర్లలో ఏది పెద్దది ఏది చిన్నది అని అడిగినా మీరు చాలా ఈజీగా మీరు లాజిక్ చేయొచ్చు సార్. సో √5 + √2 ఈ రెండిట్లో ఏది పెద్దది ఏది చిన్నది? √3 + √7, √5 + √2 ఏది పెద్దది ఏది చిన్నది? చాలా ఈజీగా √3 వాల్యూ కనుక్కోవచ్చు, √7 వాల్యూ కనుక్కోవచ్చు, √5 వాల్యూ కనుక్కోవచ్చు, √2 వాల్యూ కనుక్కోవచ్చు. సో వాటిని యాడ్ చేసి ఏది పెద్దదో ఏది చిన్నదో మీరు చూసుకోవచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడేమో 21 + 1 22. ఇది 22, ఇది 22 సేమ్ అవుతుంది. ఇది సేమ్ కాకపోతే అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ ఏ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ లాజిక్ చూసుకోవచ్చు.